జగన్నాథుడు రథం వెళ్లే మార్గంలో బంగారు చీపురుతో శుభ్రం ఎందుకు చేస్తారు? ఇక ఆ సాంప్రదాయం ఏమిటంటే, పూరి జగన్నాథ రథయాత్రలో బంగారు చీపురుతో ఊడ్చే విశేష సంఘటన అనేదే ఆధ్యాత్మికత, భక్తి, రాజసం మరియు వినయం కలగలిసిన సాంప్రదాయం. ఈ ఆచార వెనుక ఉన్న ఆధ్యాత్మికత, చరిత్ర, సందేశం మరియు దాని ప్రాముఖ్యతను ఒకసారి చూద్దాం. ఒడిశా రాష్ట్రంలో ప్రతి ఏడాది ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జరిగే రథయాత్ర అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ పండగ. ఈ ఉత్సవంలో జగన్నాథ స్వామి, ఆయన అన్న బలభద్రుడు మరియు చెల్లి సుభద్రాదేవి గారి భారీ రథాలతో ఊరేగుతారు. 3 విభిన్న రథాలలో వీరు పూరీ నగరంలో వారి ఆలయం నుండి గుడించా ఆలయం వరకు పౌరాణిక రీతిలో యాత్ర చేస్తారు. ఈ రథయాత్రలో అతి ముఖ్యమైన ఘట్టం గజపతి రాజు, అంటే పూరికి చెందిన రాజవంశపు అధిపతి, స్వయంగా రథం ముందు బంగారు చీపురుతో సోనాచ చౌముంద అంటే నేల ఊడ్చడం. ఈ పద్ధతిని సంస్కృతంలో చెరరౌహలు లేదా చెరల సేవ అంటారు. దీనికి అనేక పరమార్థాలు, తాత్పర్యాలు కూడా ఉన్నాయి. పూరి గజపతులు అనగా పూరికి రాజులు. ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా పాటిస్తున్నారు. ఈ ఆచారాన్ని మొదటగా ప్రారంభించినది గజపతి పురుషోత్తమ దేవి అనే రాజు. ఆయన భక్తి శ్రద్ధలతో ప్రభు ముందు నేను కూడా సేవకుడిని అన్న వినయాన్ని ప్రకటించేందుకే ఈ చీర చీపురుతోటి ఊడ్చే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. భగవంతుడు జగన్నాథుడు యావత్ ప్రపంచానికి అధిపతి అయినా తన భక్తులకు నోరు కలిపే రూపంగా, భక్తికి ప్రతీకగా ఉన్నాడు. ఇక్కడ రాజు కూడా జగన్నాథుని ముందు సేవకుడిగా మారుతాడు. ఒక సామర్థవంతమైన రాజు తన ఘనతల్ని పక్కన పెట్టి భగవంతుని రథాన్ని బంగారు చీపురుతో ఊడుస్తూ నేను సేవకుడిని అన్న సందేశాన్ని ఇస్తాడు. ఈ ఘట్టానికి కొన్ని ముఖ్యమైన పరమార్థాలు ఉన్నాయి. వినయం అంటే భగవంతుని ముందు అన్ని సామర్థ్యాలు, పదవులు, రాజకీయ అలుగుతాయి. రాజు అయిన వ్యక్తి కూడా భక్తికి మారి సేవ చేస్తాడు. ఇది వినయానికి అత్యున్నత ఉదాహరణ. ఇక సమానత్వం, ఇక్కడ రాజు సేవకుడిగా మారడం ద్వారా భగవంతుని ముందు ప్రతి ఒక్కరూ సమానాన్ని సందేశం ఇస్తుంది. శుద్ధి, బంగారు చీపురుతో ఊడ్చడం అనే పనికి మరొక అర్థం పవిత్రత. ఇది భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా పరిసరాలను శుద్ధి చేస్తుంది కూడా. భగవంతుని రథం ఏ మార్గంలో వెళుతుందో ఆ మార్గాన్ని పరిశుద్ధం చేయడమే లక్ష్యం. ఇది ప్రేమతో చేసిన సేవ. అంటే రాజు పూజారి కాదు, కానీ భగవంతుని నడక మార్గాన్ని శుభ్రం చేస్తూ భక్తి చూపిస్తాడు. ఆయన కటక్ పట్టణంలో గజపతి రాజుగా ఉండుగా జగన్నాథుడిపై తీవ్రమైన భక్తితో ఈ సాంప్రదాయం మొదలుపెట్టారు. ఆయన తనను జగన్నాథుని సేవకుడిని మాత్రమే అని ప్రకటించారు. ఇతివృత్తి ప్రకారం ఆయన బలభద్రుని రథాన్ని ఊడ్చి ఆ విధంగా సేవకుడిగా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో పూరి రాజవంశానికి చెందిన దివ్య సింగ్ దేవ్ గారు కూడా అత్యంత భక్తితో బంగారు చీపురుతో రథ మార్గాన్ని ఊడ్చారు. ఇది ప్రజల మనస్సులో ఆయనపై గౌరవాన్ని మరింత పెంచింది. బంగారు చీపురు తయారీ, ఇది సాధారణ చీపురు కాదు. ఇది వెండి లేదా బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది. అందులో కొన్ని గంధపు ద్రవ్యాలు, పవిత్ర నీళ్లు కలుపుతారు. రాజు సాంప్రదాయ రాజవంశీయ దుస్తులు ధరించిన తన కత్తి, ఆభరణాలు లేకుండా వచ్చి వినయంగా నెమలి కిరీటంతో కూడిన చీపురుతో ముందుకు నేలను ఊడుస్తారు. తర్వాత రాజు స్వయంగా పుష్పాలు చల్లుతారు, గంధాలను చల్లుతారు. ఇది దేవుడికి ఘనంగా స్వాగతం పలకడమే కాక ప్రణామం కూడా. బ్రాహ్మణులు శాంతి మంత్రాలు, రథయాత్ర ప్రారంభ మంత్రాలను జపిస్తూ ముందుకు నడిపిస్తారు. పూరి జగన్నాథ రథయాత్రను ప్రపంచవ్యాప్తంగా గుర్తించడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇంతటి రాజు కూడా భగవంతుడి ముందు సేవకుడిగా మారడం అనేది ప్రపంచానికే సందేశం. యునెస్కో కూడా ఈ సంప్రదాయాన్ని అమూల్య వారసత్వంగా గుర్తించింది. ఈ ఆచారం మన జీవితానికి చాలా గాఢమైన సందేశాలను ఇస్తుంది. ఏ స్థాయిలో ఉన్న వినయం అత్యవసరం. ప్రభువు ముందు ప్రతి మనిషి సమానమే. పదవులు, ధనం, రాజ్యం నిత్యమైనవి కావు. శుద్ధి మన ఆత్మలో మొదలవ్వాలి. ప్రేమతో చేసిన సేవే నిజమైన పూజ. ఈ వేడుక సమయంలో లక్షలాది భక్తులు ఈ ఘట్టాన్ని చూసి భగ్నంగా అయిపోతారు. రాజు భగవంతుని ముందర సాధారణ భక్తుల్లా మారడాన్ని చూసి రాజు కూడా రాజకుడు అయిపోయే మేము ఏం చేస్తాం అని భావించి అందరూ తమలో నలుగురు సేవకులమని గుర్తించుకుంటారు. పూరి జగన్నాథుని రథయాత్రలో బంగారు చీపురుతో రాజు స్వయంగా ఊడ్చడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టమే కాదు, భక్తి, వినయం, సమానత్వం అనే ఉన్నత విలువలకు నిలువెత్తువైన జ్ఞాపకం. ఇది ఒక భౌతిక ఆచారం కంటే ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. జగన్నాథుడికి మనం చేసే సేవలు ఎంత చిన్నవైనా ప్రేమతో చేస్తే ఆ ప్రభువు దయను పొందవచ్చు అనే విశ్వాసానికి ఈ ఘట్టం నిలవెత్తు నిదర్శనం. జయ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు. నమో నారాయణ.